మీ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా ఫైనల్ ఎడిట్ చూసి వచ్చినప్పుడు గుంటూరు తీసుకుంటాననగానే ఆయన ఫస్ట్ ఆశ్చర్యపోయారు. ఆయనగా చాలామంది, ఎందుకంటే అసలు ఈయనకి ఈ కొత్త అవతారం ఎందుకు మళ్ళీ అని. బట్ ఎందుకు అంటే నాకు కూడా తెలియదు ఎందుకు తీసుకోవాలనిపించింది. గీతాంజలి అనే సినిమా చేసిన తర్వాత ఒక ప్రొడ్యూసర్గా నాకు కొంత బిజినెస్ మెళుకువలు అవి కొంచెం నాకు అర్థమయ్యి రక్తం రుచి మరిగిన పులిలాగా నేను ఈ లౌక్యాన్ని గుంటూరుకి పట్టేశాను. సో ఆ ఫైనల్ ఎడిట్ నాడు వితౌట్ ఆర్ఆర్, వితౌట్ డబ్బింగ్, నేను ఏదైతే చూసి నేను మా గోపిమోహనం మేమేం నమ్మకంతో మేము థియేటర్ని కాళ్ళు బయట పెట్టామో, ఈరోజు థియేటర్స్లో ఉన్న ఆడియన్స్ అందరూ మా నమ్మకాలని నిజం చేశారు. తర్వాత ఈ పిక్చర్ మీద మేజర్గా శ్రీధర్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మా శ్రీధర్ సేపాన మీద అందరూ వెళ్ళిన వాళ్ళందరికీ పొట్ట నొప్పులు వస్తున్నాయని, కొంతమంది చెస్ట్ నొప్పులు కూడా వస్తున్నాయని, అంటే నవ్వి అందరూ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా కింద పడిపోయి మళ్ళీ పైకి లేవలేక, సో ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ గురవుతున్నారని కూడా తెలిసింది. ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తుంది అని అంటే ఫ్యామిలీస్ అందరూ నవ్వుకుందామని ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు. సో మా సినిమా చూసి ఈరోజు ఎంజాయ్ చేస్తూ ఫోన్లు చేస్తున్న వాళ్ళందరినీ చూస్తుంటే మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. లౌక్యం ముందు ఇందాక కోన గారు చెప్పినట్టు మేమందరం చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడేసాం. ఆ మాట్లాడటానికి వెనక ఏంటంటే మా సినిమాలో మాకు ఉన్న కామెడీ ఎంత వర్కౌట్ అవుద్ది, ఆ ఎంటర్టైన్మెంట్ ఏ టోన్లో ఉందనేది మాకు తెలుసు కాబట్టి మాట్లాడాం. అంటే కొన్ని డిఫరెంట్ కథలు తీసుకుని ఏదైనా ప్రయోగాలు చేసినప్పుడు చిన్న భయం ఉంటుంది ఎవరికైనా. అది రిలీజ్ అయిన తర్వాత అయితే బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఏమవుతుందో తెలియదు. కానీ మా లౌక్యం కథ మాకు తెలుసు, అందులో ఉన్న సీన్స్, ఆ క్యారెక్టర్స్ అన్నీ మా అందరికీ బాగా తెలుసు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని మేము అందరం నమ్మాం. ఆ నమ్మకం ఈరోజు ఆడియన్స్ అందరూ నిలబెట్టారు. చాలా థ్యాంక్స్. సో ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవరైనా చూడకపోతే తప్పనిసరిగా సినిమా చూడండి. చాలా తక్కువ టైంలో ఈ సినిమాని ఇంత సక్సెస్ఫుల్గా తీసుకురావడానికి నాకు సపోర్ట్ చేసిన నా యూనిట్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక గొప్ప విషయం ఏమంటే నేను ఈ కథ ఇదే ఆఫీస్లో విన్నాను. ఈరోజు ఆ సక్సెస్ గురించి మాట్లాడేది ఇదే ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. నేను తమిళ్, కన్నడ, మలయాళం అన్నీ కలిపి చూస్తే ఒక 70 ఫిల్మ్స్ చేస్తుంటాను. బట్ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఒక ఆఫీస్లో కథ విన్న తర్వాత అదే ఆఫీస్లో నేను వచ్చి సినిమా సక్సెస్ గురించి మాట్లాడేది. ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ప్రొడ్యూసర్, ఒక జెంటిల్మెన్ ప్రొడ్యూసర్. అండ్ వాళ్ళు అసలు ఒక ప్రొడ్యూసర్ లాగే రారు లొకేషన్కి. షార్ట్ ఉంటే బయట ఉంటారు. కట్ చెప్పిన తర్వాత అందరిని అడిగి దాని తర్వాత లోపల వచ్చేవారు. అండ్ థ్యాంక్ యూ శ్రీవాస్, నన్ను నమ్మిన తర్వాత నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ కోన గారు, సోఎస్ శ్రీధర్, అందరూ. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దానికి ఒక ఫస్ట్ డే ఎనర్జీ ఉంటుంది. అండ్ ఆ ఎనర్జీ వచ్చి యాక్టర్స్, టెక్నీషియన్స్ లేదు, బట్ ప్రొడక్షన్ సైడ్లో టీ ఇస్తారు కదా, వాళ్ళ సైడ్లో ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మన లౌక్యం సినిమాలో ఫస్ట్ డే నుంచి ఉండింది. నాకు అది కనపడింది. నేను శ్రీవాస్కి చాలాసార్లు చెప్పాను, నాకు ఈ ఒక స్ట్రీక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, ఇది హిట్, కన్ఫర్మ్డ్ హిట్ అవుతుంది. బట్ యాక్చువల్లీ ఇది పెద్ద హిట్ అవుతుంది. అండ్ ఎంత పెద్ద హిట్ అవుతుందంటే ఇట్ విల్ యాక్చువల్లీ షాక్ అ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ టచ్ వుడ్ అది జరిగింది. అండ్ గోపీచంద్ జెంటిల్మెన్ టు ద కోర్. చాలా తక్కువ మాట్లాడతారు, బట్ మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడతారు. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ యాజ్ మై సిస్టర్. నేను రకుల్ వచ్చి ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నాం యాజ్ అ బ్రదర్ అండ్ సిస్టర్. ఎందుకంటే ఆ కెమిస్ట్రీ వర్క్ కావాలని. సో అది స్క్రీన్లో చూస్తే కనపడుతుంది. అలాగే
అంత పెద్ద ఒక ఆర్టిస్ట్ మిస్టర్ బ్రహ్మానందం మమ్మల్ని చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేసి వాళ్ళతోనే ఉండింది. Srivasu sir, my director, and Kona Venkat sir for convincing me to do this, to play Hamsa Sippy, which I thoroughly enjoyed playing. This was the first time that I was trying out comedy. So I was actually very nervous, and I was, like he said, I had a lot of doubts, and I used to question him on everything, and he was getting irritated with me. He was like, Hamsa, just relax and trust me, just go all out. I was like, okay, fine, I'm going to just, do this. And once I started shooting for it, slowly I started enjoying it. I started getting comfortable, and I knew that the movie was turning up amazing, and the role was coming out really well, and everybody had done an awesome job. So I was expecting the film to do really well, but it has crossed our expectations. It's doing fantastic. సినిమా ఆడియో రోజునే అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. అది అందరూ చూశారు, విన్నారు. అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్కి థియేటర్లో సినిమా చూస్తుంటే ఆ క్లైమాక్స్ వచ్చేటప్పటికి నా కళ్ళంట నీళ్ళు వచ్చినాయండి. అసలు ఇంతమంది అప్రిషియేషను, ఇంత పెద్ద హిట్ అవటానికి మనం కూడా వీఆర్ ఆల్సో ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ది మూవీ అని చెప్పి నేను ఏదైతే ఎదురు చూసానో ఒక కమర్షియల్ బ్రేక్ వస్తే బాగుండు అనుకున్నాను. ఆ బ్రేక్ ఈ సినిమా ద్వారా వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఈ క్యారెక్టరు ఇచ్చిన భవ్య ఆర్ట్స్ ఆనంద్ గారికి, అలాగే మా శ్రీధర్ సిపానా గారికి, దీనికి ముందు ఒక సినిమా చేశాను కోన వెంకట గారిది గీతాంజలి. నా అద్దె అని ఆ పేపర్ ఇలా న్యూస్ పేపర్ ఇలా తీయంగానే బ్రహ్మానందం గారు వస్తే ఎలా నవ్వుతారో అలా నవ్వారండి. గారు లేదు, అక్కడి నుంచి మొదలైంది. దీనికి వచ్చేటప్పటికి బ్రహ్మాండం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ మాట్లాడారు, బాగుందా, నీకు పడాల్సిన టైంలో పడింది క్యారెక్టర్ ఇది అన్నారు. ఇది మొత్తం శ్రీవాసు గారు ఈ ఆఫీస్కి రాలేదని ఫస్ట్ అన్నారు. ఏమైనా నువ్వు రాలేదేంటి, పిలిస్తే రాలేదంటే షూటింగ్లో ఉన్నాం ఆ రోజు. సరదాగా మాట్లాడి క్యారెక్టర్ ఏంటని చెప్పారు. ఈ గొడ్డలి ఇది చూడండి, ఈ గొడ్డలి ఎంత సెంటిమెంట్ అంటే చాలామంది హీరోలు, ఇప్పుడు బాలయ్య బాబు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఇంకా గొడ్డలు ఎవరెవరు వాడారో తెలియదు కానీ మెయిన్ గొడ్డలతో క్లిక్ అయింది వీళ్ళిద్దరే బాగా. మా భవ్య ఆర్ట్స్ గొడ్డలు ఇది, లౌక్యం గొడ్డలు ఇది. ఈ సినిమా గురించి పొగట్టడం చాలాసార్లు పోగేసామండి. కోన గారు అంతా మాట్లాడేశారు. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చిందండి. నేను కథ చెప్తున్నప్పుడు ఎంత నవ్వారో, డైరెక్టర్ గారు తీస్తున్నప్పుడు ఎంత టెన్షన్ పడ్డారో, థియేటర్లో చూస్తే అంత హెవీ రెస్పాన్స్ అండి. స్టాలిన్లో చిరంజీవి గారు డైలాగ్ చెప్పారు, ఏదైనా ఒక పని మీరు నాకు థ్యాంక్స్ చెప్పండి, నచ్చితే ఆ పని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయండి అన్నట్టు మేము ఇప్పుడు అలా చెప్తున్నాం. నచ్చితే ఇంకో ముగ్గురికి చెప్పండి అని. అలాగే జరుగుతుందండి. ఏ ఫ్యామిలీస్ అయినా ఫోన్ చేసి మరి పక్క ఫ్యామిలీస్ చెప్తున్నారంట ఆ సినిమా మిస్ అవ్వద్దని. సో అదంతా భగవంతుడు ఆశీర్వాదం అనుకుంటానండి. ఆనందప్రసాద్ గారు ఒక సహకారం, అన్నేరావు గారి సహకారం, నేను చెప్పిన కథని అద్భుతమైన స్క్రీన్ ప్లేతో గోపీమోహన్ గారు, కోన వెంకట గారు దాన్ని తీర్చిదిద్దడం, అంతే ఎక్స్ట్రాడినరీగా డైరెక్టర్ గారిని తెరకెక్కించడం. శ్రీధర్ సిపానా మాకు కథ చెప్పినప్పుడు అన్నేరావు గారికి నేను విన్న తర్వాత గోపితో చేద్దాం అనుకుంటున్నా కదా, ఒక 5 years నుంచి ఎంటర్టైన్మెంటు, సో ఇది ఓకే చేస్తాడా లేదా అన్న క్వశ్చన్ వస్తుంది అక్కడ. సో అంతకుముందు ఏంటంటే నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి కాలినడకన వెళ్ళాలని ఒక చిన్న ఇది పెట్టుకున్నాను. అది ఏం మొక్కు కాదు, బట్ నాకెందుకో ఆ భగవంతుడు నాకు ఇవాళ ఈ జీవితం ఇచ్చి నన్ను ఈ స్టేజ్ తీసుకొచ్చినందుకు నా కృతజ్ఞతాభావంగా ఆయనకి ఎలా తెలియజేసేవాళ్ళకు తెలవక ఇక్కడ నుంచి నడిచి వెళ్దామని ఒక కోరిక ఉండింది నాకు.